హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది చెప్పండి, మీలో ఎంతమంది యోగా లేదంటే వాకింగ్ ఇలా డైలీ మీ డే రొటీన్లో యాడ్ చేసుకున్నారు? సో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని చూసి ఇంకొంతమంది మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను కూడా యోగా చేసేటప్పుడు ఇలా వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. సో నేను అటెండ్ అయ్యే క్లాసు దాదాపుగా 2 months గ్యాప్ వచ్చిందనమాట. ఫైనల్గా మళ్ళీ ఈరోజైతే స్టార్ట్ చేశాను. చేసే వరకే చాలా బద్ధకంగా అనిపిస్తుంది, కానీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బద్ధకం అంతా వదిలిపోతుంది. సో రోజంతా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. సో నేను అటెండ్ అయ్యే క్లాసు ఫ్రీ ఆన్లైన్ యోగా సెషన్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే, మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ క్లాసెస్ని అటెండ్ అవ్వండి. ఇక యోగా చేయడం అందరికీ ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం వాకింగ్ అయినా కొద్ది టైం స్పెండ్ చేయండి. ఇక చలికాలం కదా, చాలా బద్ధకం వేస్తుంది. ఇక చిన్న చిన్న నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంకా ఈ చలికాలంలో ఎక్కువ అవుతాయి అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి, బాగా అనిపిస్తుంది. అయినా సరే ఈ బద్ధకాన్ని వదిలించుకోవడానికి నేనైతే ఈరోజు క్లాస్ని అటెండ్ అయ్యాను. రోజు మీద చాలా యాక్టివ్ అనిపిస్తుంది. అదేంటో బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తే మైండ్ ఫ్రెష్ అయిపోయి యాక్టివ్ అయిపోతుంది. సో ఈరోజు అయితే రోజుటి కన్నా కూడా ఒక 1/2 hour ముందు లేచాను. ఇక నా లంచ్ బాక్స్ రొటీన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. ఈరోజు పప్పు, దోసకాయ టమాటో 2 కలిపి, ఎర్రకంది పప్పు నార్మల్గా మనం యూజ్ చేసుకునే పప్పు 2 కూడా ఒక హాఫ్ గ్లాస్తో వేసి ఇంకా పప్పు పెట్టేశాను. అలానే మార్నింగ్ టైంలో ఇలా వాల్నట్, బాదం, ఇలా పీనట్స్ నైట్ నానబెట్టినవి తీసుకుంటాము. ఇక వీడియోనైతే కంప్లీట్గా చూడండి, మంచి హెల్దీ సలాడ్ని చూపిస్తాను. ఇక మా గీతుకి రైస్ పెట్టిస్తాను లంచ్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేసిస్తాను. అలానే అన్విత రైస్ ఎక్కువ ఇష్టపడదనమాట బాక్స్లోకి. తన కోసం అయితే చపాతీ చేసిస్తాను. స్కిన్ గ్లోయిగా కనిపించాలన్నా, రేడియంట్గా కనిపించాలన్నా కూడా మనం జ్యూసెస్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను చేసే జ్యూస్ వచ్చేసి వాటర్ మిలాన్ అండ్ ఆరెంజ్తో జ్యూస్ చేస్తున్నాను. నార్మల్గా మార్నింగ్ టైంలో సి విటమిన్ తీసుకోవడం మంచిదే, కానీ కొంతమందికి పడదు, సిట్రస్ ఉంటుంది కదా, అది తగ్గించడానికి వాటర్ మిలాన్ని యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ అనేది స్కిన్ గ్లోయింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 2 కాంబినేషన్స్లో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, స్కిన్ కూడా గ్లోయిగా వచ్చేస్తుంది. మెయిన్గా మార్నింగ్ టైంలో ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న టీనేజర్స్కి ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, తప్పకుండా అవైతే రెడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ హై ప్రోటీన్ ఉన్న రాజ్మాతో నేను అన్విత బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము. సో దీనికోసం ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు, కొంచెం ఫ్లేవర్ ఇస్తుందన్నమాట, అందుకని ఇది యాడ్ చేస్తున్నాను. దానిలో జీరా పౌడర్, సాల్ట్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, అలానే ఇలాంటి సలాడ్స్లో ఒరెగని, పెరి పెరి మసాలా, బ్లాక్ పెప్పర్ చాలా బాగుంటుంది. సో నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా దానిలోకి సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, టమాటోలు, కొత్తిమీర, కీరా, క్యారెట్ మన ఇష్టం, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ ఇద్దరు క్వాంటిటీకి చూపిస్తాను. ఒక మీడియం సైజ్ ఫుల్ ఆనియన్, టమాటో, అలానే ఒక హాఫ్ కీరా కట్ చేసి వేసుకున్నాను. ఇక మెయిన్గా రాజ్మా అనేది 8 అవర్స్ కంపల్సరీగా నానాలి. నేను నైట్ నానపెట్టేసుకొని పొద్దున్నే ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. మెత్తగా ఉండాలన్నమాట, అప్పుడే అది బాగుంటుంది. అలానే వాటితో పాటు నైట్ నానపెట్టిన పీనట్స్, సో వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాం కాబట్టి లెమన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదనుకోండి దాని ప్లేస్లో లెమన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎమ్మీగా ఉండే టేస్టీ సలాడ్ రెడీ. ఓకే, సో నా డే 2 రెసిపీ వచ్చేసి ఈ పీనట్ సాలడ్, పీనట్ అండ్ రాజ్మాతో చేసిన సలాడ్. యాక్చువల్లీ సగం తినేసాను, ఎక్కువ తిన్నాను అనుకుంటా. చాలా టేస్టీగా ఉంది సలాడ్. అండ్ ఈ సలాడ్తో ఏం చూసినా పపాయ, వాటర్ మిలన్ అండ్ ఆరెంజ్. ఓకే, అండ్ ఈ సలాడ్తో ఈ వాటర్ మిలన్ అండ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను. లంచ్ బాక్స్ అనిదా రోజు అంతే, జ్యూస్ కూడా తన చేతికి ఇచ్చే వరకు కూడా తనకి తెలియదు ఏం చేసి ఇచ్చాననేది. ఫైనల్గా మనం చేసి ఇచ్చిన ఫుడ్ వాళ్ళకి నచ్చితే ఆ హ్యాపీనే వేరుంటుంది కదా మనకి. ఇక అందరూ ఎటోళ్ళట్ వెళ్ళిపోయారు. ఇక పనులన్నీ అయిపోయాయి అనమాట. కొంచెం రిలాక్స్డ్గా కూర్చున్నాను. తర్వాత గుర్తొచ్చింది, రాగులు, సజ్జలు, సామలు ఇలా తీసుకొచ్చాను నేను మొన్న డీమార్ట్ నుంచి. అయితే వీటిని పౌడర్ చేసి పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ కానీ లేదంటే చపాతీ పిండిలో కలుపుకోవడానికి, అంటే మిల్లెట్ పౌడర్స్ యాడ్ చేస్తారు కదా, మల్టీగ్రెయిన్ ఆటాలాగా యూస్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి వాటిని మిక్సీకి వేద్దామనేసి 1 by 1 ఇలా వేసి వాటిని ఇలా గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. అవును, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పౌడర్స్ని మెయిన్గా నేను ఏ కాన్సెప్ట్తో చేస్తున్నానంటే, కారపూస చేస్తాం కదా, వాటికి రైస్ పౌడర్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాము. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా మిల్లెట్స్తో కూడా చేద్దామనేసి ఇంకా ముందే ఇలా పౌడర్ని అయితే కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం క్వాంటిటీసే ఇలా బాటిల్లో స్టోర్ చేస్తున్నా. ఎక్కువ పెట్టినా కూడా పురుగు వచ్చేస్తుంది అబ్బా, ఈ వెదర్కి ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, అందుకనేసి వాటన్నిటిని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఏమో ఖాళీ ఉండదు, ఎన్నని పెడతాం చెప్పండి. అందుకనేసి కొంచెమే తెచ్చుకోవడం కూడా అలానే తెచ్చుకుంటాను. ఆ తెచ్చిన వాటిలో కూడా హాఫ్ ఇలా పౌడర్ చేసి పెట్టేస్తాను. ఎంచక్క సజ్జలతో కూడా జావ చేసుకుంటే బాగుంటుంది. అవును, మొన్న 3 days బ్యాక్ అనుకుంటా సజ్జలతో జావ ఒకటి రెసిపీ షేర్ చేశాను. మీలో ఎంతమంది ట్రై చేశారు, బాగుందా? ఆ వీడియోలోనే ఒకరు కామెంట్ చేశారు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ సజ్జలతో ఉన్న జావని తీసుకోవచ్చు. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, అంటే దాని గురించి తెలియదు అని ఉద్దేశం నాది. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఏది తినడం వల్ల ప్రాబ్లం అవుతుంది అని తెలుసుకున్న తర్వాతనే చేసుకుంటాం కదా. సో నా ప్రస్తుతానికైతే నాకు ఏ ప్రాబ్లం లేదనమాట. అంటే దేవుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. ఒకవేళ వచ్చుంటే అది తినకూడదు ఇది తినకూడదు అని కూడా చెప్పేదాన్ని. షేర్ చేసే ఫుడ్ రెసిపీస్లో తినొచ్చా తినకూడదా అనేది మీకు తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా థైరాయిడ్ ఇష్యూ ఉంటే, ఒకవేళ తెలియలేదనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కనుక్కున్న తర్వాతనే మీరు తాగడం స్టార్ట్ చేయండి. ఇక డైలీ నేను ఒక 1 week అవుతుంది అనుకుంటా లంచ్కి చపాతీ తీసుకుంటున్నాను, రైస్ తీసుకోవట్లేదు. చెప్పాను కదా కొంచెం వెయిట్ గెయిన్ అయినట్లు అనిపిస్తుంది అనేసి, అందుకని ఒక 1 week నుంచి అలా స్టార్ట్ చేశాను. సో రిజల్ట్ బాగా అనిపిస్తుంది. ఒక 1/2 kg వరకు రెడ్యూస్ అయ్యాను అనమాట. సో రైస్ అంతగా ఇష్టం ఉండదు, 3 times తినమన్నా కూడా ఎంచక్క చపాతీలు తీసుకుంటాను నేనైతే. ఆ రైస్ ప్లేస్లో మంచిగా ప్రోటీన్ అండ్ ఫైబర్ అందేలాగా ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాను. అలానే చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్కి ఉడకబెట్టిన శనగిత్తులు, అలానే మా ఫ్రెండ్ పంపించిందనమాట ట్యాగలు. నాకు చాలా నచ్చుతుందబ్బా, మీలో ఎంతమందికి ఇష్టం? దానిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. ఒకవేళ తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. దాన్ని ఒక 3 whistles పెట్టేసి బాయిల్ చేసుకున్న తర్వాత తినేయడమే డైరెక్ట్గా, బాగుంటుంది. సో ఇక్కడ నైట్ డిన్నర్ రెసిపీ అనమాట. చెప్పాను కదా మధ్యాహ్నం టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు అన్ని పౌడర్స్ పట్టేశాను. అయితే చపాతీ పిండిలో కలిపేస్తున్నాను అనమాట. చపాతీకి మల్టీగ్రెయిన్ ఆటాలాగా ప్రిపేర్ చేశాను హోమ్మేడ్గా. సో దీంతో కూడా చపాతీ బాగుంటుంది. ఇక ఈరోజు నైట్ ఎప్పుడు టిఫిన్స్ అలా చేసుకుంటూ ఉంటాము. ఈరోజు పప్పు చేశాను కాబట్టి ఇంకా ఈవినింగ్ కూడా ఉంది, దానికోసం చపాతీ కలిపేసి మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీ చేసుకుంటున్నాము. మార్నింగ్ ఎంత పని అయితే ఉంటుందో నైట్ కూడా అంతే ఉంటుందబ్బా.
సో అంటే మార్నింగ్ చేసింది నైట్ వరకు తినలేం కదా, అందుకని ఫ్రెష్గా వేడివేడిగా నైట్ ఏం కావాలంటే అది సింపుల్గా అయిపోయే రెసిపీస్ని సెలెక్ట్ చేసుకొని తినేస్తాము. సో ఫైనల్గా ఈ రోజుకి నా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కాఫీ బ్లెండర్ అనమాట. ఇది మార్నింగ్ కలుపుకున్న తర్వాత అలా క్లీన్ చేయకుండా పెట్టేశాను. దానికి మీగడ అంటుకుపోయింది, అది రావట్లేదు. అందుకని నీళ్ళలో ఇలా నానబెట్టేశాను అనమాట. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నా రొటీన్ కంప్లీట్ అయిపోతుంది. రోజు అనుకుంటాను డ్రై ఫ్రూట్స్ నానబెడుతూనే ఉంటాను, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. అందుకోసం నేను స్టవ్ పక్కనే పెట్టేసుకున్నాను అనమాట గాజు బాటిల్స్లో. ఇక తప్పకుండా అయితే గుర్తొస్తుంది కదా. ఇక ఈరోజు కూడా అలానే నానబెట్టేశాను. అలానే మంచి స్మూతీ కోసం అనమాట, అది క్యారెట్ స్మూతీ చేస్తాను. ఆ రెసిపీ తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ రేపటి వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ పొందడం కోసం బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.